ఇది ఎక్కడి మాస్రా మామ, మన హీరోల సినిమాలు మన దగ్గర రిలీజ్ చేస్తేనే కలెక్షన్స్ రావు. రిలీజ్ చేసిన డే 1 ఏదో ఫ్యాన్స్ కొద్దిగా అడావుడు చేస్తారు, తర్వాత ఎవడు డ్యాక్ అని కూడా డ్యాకడు. అది మన అల్లు అర్జున్ సినిమా, అది మన తెలుగులో ఫ్లాప్ అయినటువంటి సినిమానే. కేరళ వాళ్ళు రిలీజ్ చేసుకొని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి భయ్య. హ్యాపీ మూవీ ఎప్పుడో 2011లో రిలీజ్ అయింది అనుకుంటా. తెలుగులో అయితే ఈ సినిమా సరిగ్గా కాలేదు. మరి కేరళ వాళ్ళకి సడన్గా ఎందుకు గుర్తొచ్చిందో మన అల్లు అర్జున్ అన్న సినిమాని రిలీజ్ చేసుకొని ఆల్మోస్ట్ 3-4 రోజుల నుండి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది చూసిన తర్వాత నిజంగా కేరళ అడాప్టెడ్స్ అని మా అల్లు అర్జున్ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు అడుగడుగున కలిగింది. వాళ్ళంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి భయ్య. మన దగ్గర కొంతమంది హీరోలు డే 1 కూడా ఈ రేంజ్లో ఎంజాయ్మెంట్ ఉండదు. ఎందుకంటే మీరు ఒకసారి చూడండి, మన స్టేట్లో ఉన్నటువంటి హీరోలే వేరే స్టేట్లో ఆడటమే కష్టం అనమాట. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి కొత్త సినిమాలకి కనీసం ఒక్క రోజులో 80,000 రావడం కూడా చాలా అంటే చాలా కష్టంగా ఉంది. అలాంటిది అప్పుడెప్పుడో రిలీజ్ అయినటువంటి హ్యాపీ మూవీని కేరళలో రిలీజ్ చేసుకొని ఇంతలా పండగ చేసుకోవడం, ఇంతలా ఎంజాయ్ చేయడం అయితే నిజంగా ఏ హీరోకి కూడా ఇది సాధ్యపడదు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. అండ్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ సినిమా రిలీజ్ అయ్యి 2 days అవుతుంది. ఇప్పటికీ 30 లక్షల కలెక్షన్స్ అయితే రాబట్టి చూపించింది. ఇది ఎక్కడి మాస్రా మామ, మా తెలుగులో టైర్ 2 హీరో డే 1 కూడా కొట్టాడన్న. అలాంటిది నువ్వు వేరే స్టేట్లో, అది నువ్వు ఎప్పుడో జమానాలో తీసినటువంటి సినిమాని రిలీజ్ చేసుకొని ఇలా కలెక్షన్స్ రప్పించడం సాంది నిజంగా అల్లు అర్జున్ కాదు మల్లు అర్జున్ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఆయన చాలా మంది ట్రోల్ చేస్తారు కదా, మీరు ఆయన్ని ఎక్కడ వద్దనుకున్నా అక్కడ కేరళ వాళ్ళు ఆయన్ని ఎంత ఓన్ చేసుకున్నారు, ఎంతలా గుండెలో పెట్టుకున్నారు అనేటటువంటిది మీరైతే చూడొచ్చు అనమాట. ఆయన నవ్వును ట్రోల్ చేయొచ్చు మీరు, ఆయన సినిమాని ట్రోల్ చేయొచ్చు మీరు, కానీ వేరే స్టేట్లో ఆయన ఎంటకు కూడా వేయగలేరు అనేటటువంటిది మళ్ళీ మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఎవడ్రా నువ్వు, ఇనుమును నేను, నన్ను కాల్చితే కత్తవుతాను, ఆ టైటిల్స్ పెట్టిండు ప్రూవ్ చేసి చూపించండు.